హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 2025కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్‌ను డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఒక మారథాన్ క్లాస్ లాగా. సో, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌ను నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి క్వెషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. On November 19, 2025, Prime Minister Narendra Modi visited two Indian states to pay tribute to spiritual traditions and support farmers' welfare programs. Which states did he visit? 2025 నవంబర్ 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు నివాళి అర్పించడానికి మరియు రైతుల సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి 2 రాష్ట్రాలను సందర్శించారు. ఆయన ఏ రాష్ట్రాలను సందర్శించారు? ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. The United States has privately shared a 28 draft peace proposal aimed at ending which ongoing conflict. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా 28 పాయింట్ల శాంతి ప్రణాళికను గోప్యంగా పంచుకుంది. ఈ ప్రణాళిక ఏ యుద్ధాన్ని ముగించడానికి ఉద్దేశించబడింది? ఆన్సర్ ఏంటి అంటే రష్యా ఉక్రెయిన్ వార్. సో ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చండి. ఇటీవల ఏ దేశం 28 పాయింట్ల రోడ్ మ్యాప్ను ఆవిష్కరించింది అని కూడా అడగచ్చు. ఆన్సర్ వుడ్ బి అమెరికా. What is the name of the bilateral maritime exercise conducted in 2025 between the Indian Army and the Royal Australian Navy in the Northern Pacific? 2025లో భారత నౌకాదళం మరియు రాయల్ ఆస్ట్రేలియన్ నౌకాదళం మధ్య ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో నిర్వహించబడిన ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం పేరు ఏమిటి? సో ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఆసిండెక్స్. Where was the G20 summit held in November 2025? 2025 నవంబర్లో G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగిందంటే జోహాన్స్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. On November 20th, 2025, which two organizations signed a technical agreement in New Delhi to strengthen collaboration in defense research, innovation and advanced technology development? 2025 నవంబర్ 20న రక్షణ పరిశోధన ఆవిష్కరణ ఆధునిక సాంకేతిక అభివృద్ధి సహకారాన్ని బలోపేతం చేయడానికి న్యూఢిల్లీలో ఏ 2 సంస్థలు సాంకేతిక ఒప్పందంపై సంతకం చేశాయి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే డిఆర్డిఓ మరియు డీజీఏ. సో డిఆర్డిఓ ఏమో భారతదేశం తరపు నుండి, డీజీఏ ఏమో ఫ్రాన్స్ దేశం తరపు నుండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ క్రిస్పర్ బేస్డ్ జీన్ థెరపీ లాంచ్డ్ ఇన్ November 2025 టు ట్రీట్ సికిల్ సెల్ డిసీజ్? 2025 నవంబర్లో సికిల్ సెల్ వ్యాధిని చికిత్స చేయడానికి భారతదేశపు తొలి స్వదేశీ క్రిస్పర్ ఆధారిత జీన్ థెరపీ పేరు ఏంటి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే బిర్సా 101. On November 20th, 2025, which two organizations signed an MOU in New Delhi to boost the participation of women entrepreneurs in India's public procurement ecosystem under the Umania Initiative? 2025 నవంబర్ 20న భారతదేశపు పబ్లిక్ సేకరణ వ్యవస్థలో మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యాన్ని పెంచడానికి న్యూఢిల్లీలోని ఉమనియా కార్యక్రమం కింద ఏ 2 సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే జెమ్ మరియు యుఎన్ ఉమెన్. Which team won the first ever blind women's T20 World Cup held in Colombo, Sri Lanka on November 23rd, 2025? 2025 నవంబర్ 23న శ్రీలంకలోని కొలంబోలో జరిగిన తొలి మహిళల అంధుల T20 వరల్డ్ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే భారతదేశం. సో ఇది మ్యారథాన్ అండి. 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ను పార్ట్ 1లో తీసుకురావడం జరుగుతుంది. మీకు కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ మీరు బ్రీఫ్గా ఈ కరెంట్ అఫైర్స్ల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.
In November 2025, which country was designated as the 20th major non-NATO ally by USA President Donald Trump? 2025 నవంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20వ ప్రధాన నాటో మిత్రదేశంగా ఏ దేశాన్ని ప్రకటించారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సౌదీ అరేబియా. In November 2025, which country's central bank unveiled a new unified currency symbol for its national currency, the రియాల్? 2025 నవంబర్లో ఏ దేశపు కేంద్ర బ్యాంక్ తన జాతీయ కరెన్సీ రియాల్కు కొత్త ఏకీకృత కరెన్సీ గుర్తును ఆవిష్కరించింది? ఆన్సర్ ఏంటండి ఇక్కడ అంటే ఒమాన్. In November 2025, which two iconic products from Uttar Pradesh received geographical indication status from the GI registry under DPIIT? 2025 నవంబర్లో DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ క్రింద GI రిజిస్ట్రీ నుండి ఉత్తరప్రదేశ్కు చెందిన ఏ రెండు ప్రసిద్ధ ఉత్పత్తులు భౌగోళిక సూచి హోదాను పొందాయి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే మథురా జరీ పోషక్ మరియు మీరట్ బగల్. Who was crowned Miss Universe 2025 at the 74th Miss Universe pageant held in Bangkok, Thailand? 2025లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ యూనివర్స్ 2025గా కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఫాతిమా బోష్ ఫెర్నాండెస్. నేషనల్ ఇంటిగ్రేషన్ డే Kwame Ekta Divas is observed every year on November 19th to mark the birth anniversary of which Indian leader? ఏ భారతీయ నాయకురాలు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 19న జాతీయ సమైక్యతా దినోత్సవం అంటే క్వామీ ఏక్తా దివస్ను జరుపుకుంటారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఇందిరాగాంధీ. In which state of India is the Sangai festival celebrated annually to showcase rich traditions and indigenous sports? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సాంప్రదాయాలు మరియు దేశీయ క్రీడలను ప్రదర్శించడానికి ఏటా సంగై ఉత్సవం జరుపుకుంటారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సంగాయ్ ఫెస్టివల్ మణిపూర్. When did the Government of India enforce the 4 major labor codes consolidating 29 existing labor laws into a unified framework? భారత ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేస్తూ 4 ప్రధాన కార్మిక కోడ్లను ఎప్పుడు అమలు చేసింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే నాలుగు కార్మిక కోడ్లను ఎప్పుడు అంటే నవంబర్ 21, 2025న అమలులోనికి వచ్చాయి. ఆ కోడ్స్ ఏమేమి? ద కోడ్ ఆన్ వేజెస్ 2019, ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ద ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. Which weapon system will Bharat Electronics Limited jointly manufacture with France Safran Electronics and Defense in India? భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్తో కలిసి భారతదేశంలో ఏ ఆయుధ వ్యవస్థను తయారు చేయనుంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే హ్యామర్ వెపన్ సిస్టమ్. Who was appointed as the chairman of the Inland Waterways Authority of India in November 2025? నవంబర్ 2025లో ఇంగ్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ ఏంటి అంటే సునీల్ పాలీవాల్. Where is the Haile Gubbi volcano which erupted recently for the first time in 10,000 years located? 10,000 సంవత్సరాల తర్వాత ఇటీవల విస్ఫోటనం చెందిన హైలీ గుబ్బి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఇథియోపియా ఎఫ్ఆర్ ప్రాంతంలో. Which indigenously built vessel was commissioned by the Indian Navy on November 24, 2025 in Mumbai? నవంబర్ 24, 2025న ముంబైలో
భారత నావికాదళం దేశీయంగా నిర్మించిన ఏ నౌకను ప్రారంభించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఐఎన్ఎస్ మహే. Which country signed an agreement with Airbus Defence and Space to launch its first communication satellite called OmanSat-1 in November 2025? నవంబర్ 2025లో తన మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం అయినటువంటి OmanSat-1ను ప్రయోగించడానికి ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? ఏ దేశం అంటే ఓకే. సో ఆన్సర్ ఏంటి అంటే OmanSat-1 నవంబర్ 23, 2025న ఒమన్ ప్రభుత్వం స్పేస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ అయినటువంటి ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో కలిసి OmanSat-1 అనే దేశపు మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం రూపకల్పన, తయారీ మరియు ప్రయోగానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. Which union minister launched new digital platforms like Bhandaran 360, Smart Exim, Anna Darpan, Asha A Systems and a modern silo facility in November 2025? నవంబర్ 2025లో బండారం 360, స్మార్ట్ ఎగ్జిమ్, అన్నా దర్శన్, ఆశా ఏఐ సిస్టమ్ మరియు ఆధునిక సిలో సౌకర్యాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఎవరు అంటే ప్రహ్లాద్ జోషి గారు. Which two nations are involved in the 19th edition of exercise Surya Kiran held from November 25 to December 8, 2025 in పితోర్గఢ్, ఉత్తరాఖండ్? 2025 నవంబర్ 25 నుండి డిసెంబర్ 8 వరకు ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్లో జరుగుతున్న 19వ ఎడిషన్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్లో పాల్గొనే రెండు దేశాలు ఏవి? ఆన్సర్ ఏంటి అంటే ఇండియా మరియు నేపాల్. According to S&P Global Ratings Report, Economic Outlook Asia and Pacific Q1 2026 Signs of Relief released in November 2025. What is India's GDP growth forecast for financial year 2026? నవంబర్ 2025లో విడుదలైనటువంటి S&P గ్లోబల్ రేటింగ్స్ నివేదిక ఎకనామిక్ అవుట్లుక్ ఆసియా పసిఫిక్ Q1 2026 రిలీఫ్ సంకేతాల ప్రకారం ఫినాన్షియల్ ఇయర్ 2026కి భారతదేశ జీడిపి వృద్ధి రేటు అంచనా ఎంత? అంటే 6.5%. What is the toll-free short helpline number launched by the National Commission for Women in November 2025 to support women in distress across India? నవంబర్ 2025లో మహిళలకు అత్యవసర సహాయం అందించడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రారంభించిన టోల్ ఫ్రీ షార్ట్ హెల్ప్లైన్ నంబర్ ఏది? ఏది అంటే 14490. ఎవరు దీన్ని ప్రారంభించారంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. On 24th November 2025, where was the New Skill India Center inaugurated to provide industry-relevant training to rural and semi-urban youth? 2025 నవంబర్ 24న గ్రామీణ మరియు అర్బన్ యువతకు పరిశ్రమ సంబంధిత శిక్షణ ఇవ్వడానికి కొత్త స్కిల్ ఇండియా సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే బరౌట్, ఉత్తరప్రదేశ్. Who has been nominated as the new executive chairman of NALSA and appointed as chairman of SCLSC in November 2025? నవంబర్ 2025లో నల్సా యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు మరియు SCLSC అంటే సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే జస్టిస్ విక్రమ్నాథ్ నల్సాకు, అదేవిధంగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి గారు SCLSCకి అపాయింట్ అయ్యారు. In November 2025, which country was declared free from type 2 circulating vaccine derived polio virus by the World Health Organization? 2025 నవంబర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని టైప్ 2 సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ నుండి విముక్తైందిగా ప్రకటించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఇండోనేషియా. Who has been selected for the Lok Nayak Foundation Literary
అవార్డ్ 2025. 2025లో లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే వెలమల సిమ్మన్న గారికి లభించింది. విచ్ కంట్రీ ఓన్ ద 2025 డేవిస్ కప్ ఫైనల్ అచీవింగ్ ఇట్స్ 4th టైటిల్ అండ్ ఇట్స్ అన్ప్రెసిడెంటెడ్ 3rd కాన్సిక్యూటివ్ ఛాంపియన్షిప్? 2025 డేవిస్ కప్ ఫైనల్లో 4వ టైటిల్తో పాటు వరుసగా 3వ విజయం సాధించిన దేశం ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఇటలీ. India's first liquid helium facility under the National Quantum Mission was inaugurated at which institution in November 2025? 2025 నవంబర్లో నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద భారతదేశపు తొలి లిక్విడ్ హీలియం ఫెసిలిటీ ఏ సంస్థలో ప్రారంభించబడింది? ఎక్కడ అంటే ఐఐటి బాంబే. At the ISSF World Championship Rifle or Pistol 2025 held in Cairo, how many medals did India win in total? కైరోలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ రైఫిల్ లేదా పిస్టల్ 2025లో భారతదేశం మొత్తం ఎన్ని పథకాలు గెలుచుకుంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే 13 పథకాలను గెలుచుకుంది. హూ ఓన్ ద ఫార్ములా 1 హైనెకెన్ లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్ 2025 హెల్డ్ ఇన్ లాస్ వెగాస్ USA? 2025లో అమెరికాలోని లాస్ వెగాస్లో జరిగిన ఫార్ములా 1 హైనెకెన్ లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్ యొక్క విజేత ఎవరు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే మ్యాక్స్ వెస్టాపెన్. విచ్ టీమ్ ఓన్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025 హెల్డ్ ఇన్ ఢాకా బంగ్లాదేశ్? బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2వ ఎడిషన్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే భారతదేశం. విచ్ ఇండియన్ జియాలజిస్ట్ హ్యాస్ 3.5 బిలియన్ ఇయర్ ఓల్డ్ మార్స్ క్రేటర్ అఫీషియల్లీ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్ బై ద ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఇన్ 2025? 2025లో అంతర్జాతీయ ఖగోళ సంఘం 3.5 బిలియన్ సంవత్సరాల వయస్సు గల పురాతనమైన మార్స్ క్రేటర్ లేదా బిలంను ఎవరి పేరుతో అధికారికంగా నామకరణం చేసింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే MS కృష్ణన్. అకార్డింగ్ టు ద థర్డ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ రిలీజ్డ్ ఇన్ November 2025, వాట్ ఈజ్ ఇండియాస్ హార్టికల్చర్ ప్రొడక్షన్ ఫర్ 2024-25? 2025 నవంబర్లో విడుదల చేసిన 3వ ముందస్తు అంచనాల ప్రకారం 2024-25లో భారతదేశపు ఉద్యానవన ఉత్పత్తి ఎంత అంటే 369.05 మిలియన్ టన్స్. November 2025, Prime Minister Narendra Modi inaugurated the Slan-Fran Aircraft Engine Services India facility in which city? 2025 నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా సౌకర్యాన్ని ఏ నగరంలో ప్రారంభించారు? సో ఎక్కడ ప్రారంభించారంటే హైదరాబాద్లో. On 26 November 2025, Digital Connection announced an $11 billion investment to build a 1 gigawatt AI native data center campus in which Indian city? 2025 నవంబర్ 26న డిజిటల్ కనెక్షన్ $11 బిలియన్ పెట్టుబడితో 1 గిగావాట్ AI నేటివ్ డేటా సెంటర్ క్యాంపస్ను ఏ భారతీయ నగరంలో నిర్మించనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే విశాఖపట్నం. On 26 November 2025, which companies partnered to integrate indigenously geospatial tools into Zoho CRM, creating India's first CRM location intelligence integration? 2025 నవంబర్ 26న భారతదేశపు తొలి CRM లొకేషన్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్ కోసం స్వదేశీ జియోస్పేషియల్ టూల్స్ను జోహో CRMలో ఏ కంపెనీలు భాగస్వామ్యం చేశాయి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే మ్యాప్స్ మై ఇండియా, మ్యాప్స్ అండ్ జోహో. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ వెజల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై IIT మద్రాస్ అండ్ డిప్లాయిడ్ అట్ విచ్ పోర్ట్? భారతదేశపు మొదటి స్వదేశీ వెజల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను IIT మద్రాస్ అభివృద్ధి చేసి ఏ పోర్ట్
ఏ ఓడరేవులో అమలు చేశారు? ఎక్కడ అంటే విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ లిమిటెడ్ ఎక్కడుంది ఇది అంటే కేరళలో ఉంది. ఇండియాస్ ఫస్ట్ సింగిల్ యూజ్ బయో ప్రాసెస్ డిజైన్ అండ్ స్కేలప్ ఫెసిలిటీ వన్ బయో వాజ్ లాంచ్డ్ ఇన్ నవంబర్ 2025 అట్ విచ్ లొకేషన్? భారతదేశపు మొదటి సింగిల్ యూజ్ బయో ప్రాసెస్ డిజైన్ అండ్ స్కేలప్ ఫెసిలిటీ వన్ బయోను నవంబర్ 2025లో ఎక్కడ ప్రారంభించారు? సో ఎక్కడ ప్రారంభించారంటే జీనోమ్ వ్యాలీ హైదరాబాద్లో ప్రారంభించారు. Which disputed Indian territories are featured in Nepal's newly released NP అంటే Nepalese rupee 100 currency note in November 2025? నేపాల్ నవంబర్ 2025లో విడుదల చేసినటువంటి కొత్త NPR 100 కరెన్సీ నోట్లో ఏ భారతీయ వివాదాస్పద ప్రాంతాలు చూపబడ్డాయి? ఏ ప్రాంతాలు చూపబడ్డాయి అంటే కాలాపాని, లిపులేక్ మరియు లింపియాదురా. Which Indian nominated film entered the Oscars 2026 race for Best Animated Feature Film? ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం కోసం ఆస్కార్ 2026 రేసులోకి ప్రవేశించిన భారతీయ యానిమేటెడ్ చిత్రం ఏది? ఏ మూవీ అంటే మహావతార్ నరసింహ. Who was announced by the Election Commission of India to assume the chair of the International Institute for Democracy and Electoral Assistance on December 3, 2025? డిసెంబర్ 3, 2025న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది? ఆన్సర్ ఏంటి అంటే జ్ఞానేష్ కుమార్. Who was appointed as the Managing Director and the Chief Knowledge Officer of the World Bank Group in November 2025? 2025 నవంబర్లో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే పాస్కల్ డొనోహో. Where was the 11th edition of the Fight Chess World Cup 2025 held? 11వ ఫైట్ చెస్ వరల్డ్ కప్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఎక్కడ జరిగింది అంటే గోవాలో జరిగింది. అకార్డింగ్ టు ద UN World Urbanization Prospects 2025, which city has become the world's most populous city? UN World Urbanization Prospect 2025 ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం ఏది? ఏ నగరం అంటే జకార్తా, ఇండోనేషియా. అకార్డింగ్ టు Moody's Ratings APAC Power 2026 Outlook released in November 2025, what is India's projected GDP growth rate for 2025? Moody's Ratings నవంబర్ 2025లో విడుదల చేసినటువంటి అపాక్ పవర్ 2026 అవుట్లుక్ ప్రకారం భారతదేశం 2025లో అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే 7.0%. Which traditional products of Arunachal Pradesh received the geographical indication tag in November 2025? నవంబర్ 2025లో అరుణాచల్ ప్రదేశ్లోని ఏ సాంప్రదాయ ఉత్పత్తులు భౌగోళిక సూచీ ట్యాగ్ను పొందాయి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఏఆర్ దావో మరియు యాక్ చుర్పి. India's first integrated financial city has been officially declared at which place? భారతదేశపు మొదటి సమగ్ర ఆర్థిక నగరంగా ఏ నగరాన్ని ప్రకటించారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే అమరావతి. In November 2025, which spacecraft carried 2 Russian cosmonauts and 1 American astronaut to the International Space Station for an 8-month mission, marking the final launch of Expedition 73? 2025 నవంబర్లో 2 రష్యన్ వ్యోమగాములు మరియు 1 అమెరికన్ వ్యోమగామిని 8 నెలల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన ఎక్స్పెడిషన్ 73 చివరి ప్రయాణాన్ని సూచించిన అంతరిక్ష నౌక ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సోయూజ్ MS-28.
In November 2025, ISRO Chairman V. Narayanan inaugurated India's first private navigation technology hub. Where was this hub established? 2025 నవంబర్లో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు భారతదేశపు మొదటి ప్రైవేట్ నావిగేషన్ టెక్నాలజీ హబ్ను ప్రారంభించారు. ఈ హబ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడ అంటే తిరువనంతపురం. From March 2026, the Department of Telecommunications has managed that all smartphones sold in India must come pre-installed with which citizen protection యాప్. మార్చ్ 2026 నుండి భారతదేశంలో విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్లు ఏ పౌర రక్షణ యాప్తో ముందే ఇన్స్టాల్ చేయబడాలని టెలికమ్యూనికేషన్ల విభాగం ఆదేశించింది. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సంచార్ సాథీ యాప్. Which country has been re-elected to the UNESCO Executive Board for the 2025-2029 term? 2025 నుండి 2029 కాలానికి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు తిరిగి ఎన్నికైన దేశం ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే భారతదేశం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ప్రొడక్షన్ వర్షన్ పైలట్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్డ్ అట్ సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ బెంగళూరులోని సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్లో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉత్పత్తి వెర్షన్ పైలట్ శిక్షణ విమానం పేరు ఏంటి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే హన్సా 3 ఎన్జీ అంటే ఎన్జీ అంటే నెక్స్ట్ జనరేషన్. A newly photographed bird, possibly a new species of the Rallina genus, has been reported from Great Nicobar Island. What is its name? గ్రేట్ నికోబార్ దీవిలో రల్లినా జీనస్కు చెందిన కొత్త జాతి కావచ్చని భావిస్తున్న పక్షి ఇటీవల ఫోటో తీయబడింది. ఆ పక్షి పేరు ఏంటి? ఏం పేరు అంటే గ్రేట్ నికోబార్ క్రేక్. గ్రేట్ నికోబార్ క్రేక్. Which country has been re-elected to the IMO Council in category B with the highest votes for the 2026-2027 term? 2026-27 కాలానికి ఐఎంఓ కౌన్సిల్లో కేటగిరీ బిలో అత్యధిక ఓట్లు సాధించి తిరిగి ఎన్నికైనటువంటి దేశం ఏది? ఏ దేశం అంటే భారతదేశం. ఐఎంఓ అంటే ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్. India won which medal in hockey at the Sultan Azlan Shah Cup 2025 held in Ipoh, Malaysia? మలేషియాలోని ఐపోలో జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025 హాకీలో భారతదేశం ఏ పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ ఏంటి అంటే సిల్వర్ మెడల్, వెండి పథకాన్ని. Who was appointed as the Managing Director of Life Insurance Corporation of India on 1st December 2025? 2025 డిసెంబర్ 1న భారత జీవన బీమా సంస్థ ఇది ఎల్ఐసి యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే రామకృష్ణన్ చందర్. Who was appointed as the new Executive Director of the Reserve Bank of India effective from 1st December 2025? 2025 డిసెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చేలా భారత రిజర్వ్ బ్యాంక్ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సో ఎవరు నియమితులయ్యారు అంటే ఉషా జనకిరామన్ గారు. Recently, 5 products from Tamil Nadu received the Geographical Indication tag. Which of the following are among them? ఇటీవల తమిళనాడు నుండి 5 ఉత్పత్తులు భౌగోళిక సూచికలు అంటే ట్యాగ్ను పొందాయి. వాటిలో ఏవేవి ఉన్నాయి? సో ఆల్ ఆఫ్ ద అబోవ్ అనమాట. ఏమేమి ఉన్నాయి? వరయూర్ కాటన్ చీర, తూయమల్లి బియ్యం, కావిందపాడి నాటు సక్కరై అంటే బెల్లం లాంటిదన్నమాట, నమక్కల్ కల్చట్టి, అంబా సముద్రం చొప్పు సామస్ వంట పాత్రలు. India is set to commission which submarine as its third indigenous nuclear-powered ballistic missile submarine under Navy Chief Admiral Dinesh K. నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే ఆధ్వర్యంలో భారతదేశం ప్రారంభించబోతున్న 3వ స్వదేశీ అణుశక్తితో నడిచే బ్యాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఐఎన్ఎస్ అరిదమన్. The Indian Navy has received which ship as the
4th Nilgiri class advanced stealth frigate under Project 17A, delivered by Majgan Dock Shipbuilders Limited. భారత నావికా దళానికి మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అందజేసిన ప్రాజెక్ట్ 17A కింద 4వ నీలగిరి క్లాస్ అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ఇది. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఐఎన్ఎస్ తారాగిరి. In November 2025, Goa Shipyard Limited delivered which ship as the third fast petrol vessel under the Atmanirbhar Bharat initiative to the Indian Coast Guard. నవంబర్ 2025లో గోవా షిప్యార్డ్ లిమిటెడ్ భారత తీరరక్షక దళానికి ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద 3వ ఫాస్ట్ పెట్రోల్ వెజల్గా ఏ నౌకను అందజేసింది. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఐఎన్ఎస్ అమూల్య. What is the name of the 14th edition of the joint military exercise between the Indian Army and the Maldives National Defence Force held in Thiruvananthapuram, Kerala? భారత సైన్యం మరియు మాల్దీవుల జాతీయ రక్షణ దళం మధ్య 14వ సంయుక్త సైనిక వ్యాయామం కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించబడింది. ఆ వ్యాయామం పేరేమిటి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఎకువరన్. Which telecom company has partnered with the National Highways Authority of India to launch a mobile-based safety alert system on national highways? జాతీయ రహదారులపై మొబైల్ ఆధారిత భద్రతా హెచ్చరిక వ్యవస్థను ప్రారంభించడానికి భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఏ టెలికాం కంపెనీతో భాగస్వామ్యం చేసింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే రిలయన్స్ జియో. Which organization successfully tested the high-speed indigenous fighter jet escape system at Chandigarh in November 2025? నవంబర్ 2025లో చండీగఢ్లో అధిక వేగ స్వదేశీ ఫైటర్ జెట్ ఎస్కేప్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ అంటే డిఆర్డిఓ. Which African country approved an agreement allowing Russia to establish its first ever naval base on African soil near the Red Sea? ఆఫ్రికాలోని ఎర్ర సముద్రం దగ్గర రష్యా తన మొదటి నావల్ బేస్ను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించిన దేశం ఏది? ఏ దేశం అంటే సుడాన్ దేశం. In November 2025, where was the 60th All India Conference of Director Generals of Police and the Inspector Generals of Police chaired by PM Narendra Modi held? నవంబర్ 2025లో ప్రధాని నరేంద్ర మోదీ గారు అధ్యక్షతన జరిగిన 60వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డిజిఎస్పీస్ అదేవిధంగా ఐజిఎస్పీస్ ఎక్కడ జరిగింది అంటే ఐఐఎం రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో జరిగింది. In November 2025, where did Union Minister Ashwini Vaishnaw inaugurated the Semiconductor Process Gallery and Parangat Semiconductor Training Lab under the India Semiconductor Mission? నవంబర్ 2025లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద సెమీకండక్టర్ ప్రాసెస్ గ్యాలరీ మరియు పరంగత్ సెమీకండక్టర్ ట్రైనింగ్ ల్యాబ్ను ఎక్కడ ప్రారంభించారు అంటే పంజాబ్లో. In November 2025, the Directorate General of Naval Armament Inspection of the Indian Navy signed a joint development MOU with which institutions companies to develop indigenous naval armament systems? నవంబర్ 2025లో భారత నావికాదళం యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ నేవల్ ఆర్నమెంట్ ఇన్స్పెక్షన్ స్వదేశీ నావల్ ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థలతో MOUను కుదుర్చుకుంది? ఏ సంస్థలతో అంటే ఐఐటి మద్రాస్ మరియు అపోలో మైక్రో సిస్టమ్స్. As per 2025 Asia Power Index released by the Lowy Institute, which positions did India secure in Asia with a power score of 50? ఆస్ట్రేలియా థింక్ ట్యాంక్ అయినటువంటి లోయి ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన 2025 ఆసియా పవర్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం 40 స్కోరుతో ఆసియాలో ఏ స్థానాన్ని పొందింది అంటే 3వ స్థానం.
What award was named as the Oxford University Press World of the Year? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 2025 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదాన్ని ప్రకటించింది అంటే రీచ్ పైట్. In December 2025, which missile was successfully combat launched by the Indian Army Southern Command from the Bay of Bengal, validating India's long-range precision strike capability? డిసెంబర్ 2025లో భారత సైన్యం దక్షిణ కమాండ్ బలగాల బంగాళాఖాతం నుండి విజయవంతంగా ప్రయోగించిన భారతదేశం యొక్క దీర్ఘదూర ఖచ్చితమైన దాడి సామర్థ్యాన్ని నిర్ధారించినటువంటి క్షిపణి ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. వేర్ వాజ్ ఇండియాస్ రీజనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2025 హెల్డ్? భారతదేశ ప్రాంతీయ ఏఐ ఇంపాక్ట్ సమావేశం 2025 ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అంటే షిల్లాంగ్లో జరిగింది. షిల్లాంగ్ మేఘాలయలో జరిగింది. The 26th Hornbill Festival 2025, known as the Festivals of Festivals, is celebrated in which state of India? 26వ హార్న్బిల్ ఫెస్టివల్స్ ఆఫ్ ఫెస్టివల్ అని ప్రసిద్ధి చెందిందనమాట. ఈ ఫెస్టివల్స్ ఆఫ్ ఫెస్టివల్స్ అనేటువంటిది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? లేకపోతే హార్న్బిల్ ఫెస్టివల్ను భారత రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే నాగాలాండ్లో. రీసెంట్లీ రీసెర్చర్స్ అట్ ఎన్సిఆర్ఏ TIFR అంటే ఏంటి? నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పూణే డిస్కవర్డ్ ఏ స్పైరల్ గెలాక్సీ యూజింగ్ నాసాస్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ గెలాక్సీ? ఇటీవల పూణేలోని ఎన్సిఆర్ఏ TIFR పరిశోధకులు నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఒక స్పైరల్ గెలాక్సీని కనుగొన్నారు. ఆ గెలాక్సీ పేరేమిటి? ఏం పేరు అంటే అలకనంద. ఇండియా విల్ సూన్ ఇనాగరేట్ ద నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అట్ చిడియా టాపు. ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ విల్ దిస్ ఇన్స్టిట్యూట్ బి లొకేటెడ్? భారతదేశం త్వరలో నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్ని చిడియా టాపులో ప్రారంభించనుంది. ఈ ఇన్స్టిట్యూట్ ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. In November 2025, which fruit from West Bengal, locally called Suntala, received the geographical indication tag? నవంబర్ 2025లో పశ్చిమ బెంగాల్లో సుంతాలాగా పిలువబడే ఏ పండు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే డార్జిలింగ్ మాండరిస్ కమలపండు ఆరెంజ్. విచ్ న్యూ హైయెస్ట్ రిస్క్ సెసిమిక్ జోన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద BIS ఎర్త్క్వేక్ డిజైన్ కోడ్ 2025? BIS ఎర్త్క్వేక్ డిజైన్ కోడ్ 2025లో ఏ కొత్త అత్యధిక ప్రమాద భూకంప జోన్ ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే జోన్ 6. వేర్ విల్ ద స్టూడెంట్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ బీ హెల్డ్? స్టూడెంట్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఎప్పుడు అంటే జనవరి 2026 ఆల్రెడీ నిర్వహించబడింది ఇది. సో 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి. వాట్ ఈస్ ద న్యూ UPI లైక్ డిజిటల్ అడ్రసింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్ 2025? 2025లో పోస్టల్ శాఖ ప్రవేశపెట్టిన కొత్త UPI లాంటి డిజిటల్ అడ్రసింగ్ సిస్టమ్ పేరు ఏంటి? ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ధృవ. A rainbow water snake was recently spotted for the first time in Uttar Pradesh. In which tiger reserve was it photographed? ఇటీవల ఒక రెయిన్బో వాటర్ స్నేక్ ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా కనిపించింది. అది ఏ టైగర్ రిజర్వ్లో ఫోటో తీయబడింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే దుధ్వా టైగర్ రిజర్వ్. Which critically endangered vulture species native to South Asia will Bombay Natural History Society release into the wild in Assam in January 2026? 2026 జనవరిలో BNHS
అంటే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వారు అస్సాంలో విడుదల చేయబోయే దక్షిణ ఆసియాకు చెందిన అత్యంత ప్రమాదంలో ఉన్నటువంటి గద్ద జాతి ఏది అంటే స్లెండర్ బిల్డ్ వల్చర్. In December 2025, the Ministry of Tourism, Government of India signed a 2-year MOU with which company to promote India as a global tourism hotspot. డిసెంబర్ 2025లో భారతదేశాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఏ కంపెనీతో 2 ఏళ్ల అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే మాస్టర్ కార్డ్. Which satellite launched in 2015 by PSLV C30 is India's first dedicated astronomy mission? 2025లో PSLV C30 ద్వారా ప్రయోగించబడిన భారతదేశపు మొదటి ప్రత్యేక ఖగోళ శాస్త్ర ఉపగ్రహం ఏది అంటే ఆస్ట్రోసాట్. What new name was given to the Prime Minister's Office complex by the Government of India in December 2025? 2025 డిసెంబర్లో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయ సముదాయానికి పెట్టిన కొత్త పేరు ఏంటి అంటే సేవా తీర్థ్. In December 2025, which defense public sector company secured contracts worth 2,461.62 crore from the Indian Army for the supply of anti-tank guided missiles and surface to air missiles? డిసెంబర్ 2025లో భారత సైన్యం నుండి 2,461.62 కోట్ల విలువైన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ మరియు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ సరఫరా కోసం ఒప్పందాలను పొందిన రక్షణ ప్రభుత్వ రంగ సంస్థ ఏది అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL. In November 2025, India made its debut at the 3rd edition of the World Skills Asia competition held in Taipei, Taiwan. What was India's overall rank among 29 countries? నవంబర్ 2025లో తైవాన్లో జరిగిన 3వ వరల్డ్ స్కిల్స్ ఆసియా పోటీలో భారతదేశం తొలిసారిగా పాల్గొంది. 29 దేశాలలో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 8వ స్థానంలో ఉంది, 8th place. As per the DPIIT అంటే Department for Promotion of Industry and Internal Trade fact sheet released in December 2025, India's FDI inflow during April to September financial year 2026 rose by 18% to how much? డిసెంబర్ 2025లో DPIIT విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య భారతదేశ FDI ప్రవాహం అనేటువంటిది 18% పెరిగి ఎంతకు చేరుకుంది అంటే $35.18 బిలియన్ చేరుకుంది. As per the OECD's biannual report released in December 2025, what is the retained GDP growth forecast for India in financial year 2025-2026? డిసెంబర్ 2025లో OECD విడుదల చేసిన ద్వైవార్షిక నివేదిక ప్రకారం భారతదేశం ఫినాన్షియల్ ఇయర్ 2025-26లో జీడిపి వృద్ధి అంచనా ఎంతగా కొనసాగించబడింది అంటే 6.7%. On which date is the United Nations International Day for the Abolition of Slavery observed annually? యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు అంటే 2nd డిసెంబర్. During Russian President Vladimir Putin's visit to India in December 2025, what trade target did India and Russia set under Program 2030? 2025 డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా ప్రోగ్రామ్ 2030లో భాగంగా భారత్ రష్యా ఏ వాణిజ్య లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాయి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే 2030 నాటికి $100 బిలియన్ను లక్ష్యాన్ని సాధించడం. Who won the Sanctuary Wildlife Service Award 2025 for innovative community-led conservation of the endangered
ఇండియన్ స్కిమో ఇన్ ద నేషనల్ చంబల్ శాంక్చురీ. జాతీయ చంబల్ అభయారణ్యంలో అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మో పక్షి సంరక్షణలో సమాజ ఆధారిత వినూత్న చర్యలకు గాను శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డు 2025ను ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే పర్వీన్ షేక్. Which Indian state became the first to achieve 100% digitization over duration of voter rolls under the Special Intensive Revision Program? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కింద ఓటర్ జాబితాల 100% డిజిటైజేషన్ను సాధించిన తొలి భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే రాజస్థాన్. Which country will host the 20th session of the UNESCO's Intergovernmental Committee for the Safeguarding of the Intangible Cultural Heritage from 8th to 30th December 2025? 2025 డిసెంబర్ 8 నుండి 13 వరకు యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ద సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్ను ఏ దేశం నిర్వహించనుంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే భారతదేశం. Where did the fifth edition of the joint military exercise Harimau Shakti 2025 between the Indian Army and the Royal Malaysian Army commence on December 5th, 2025? 2025 డిసెంబర్ 5న భారత సైన్యం మరియు రాయల్ మలేషియన్ ఆర్మీ మధ్య జరిగిన హరిమావ్ శక్తి 2025 ఐదవ సంయుక్త సైనిక విన్యాసం ఎక్కడ? ఐ థింక్ ఇది ఆల్రెడీ జరిగిందండి. సో ఎక్కడ జరిగింది అంటే మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, రాజస్థాన్. In December 2025, which organization did National Mineral Development Corporation sign a MOU with to enhance cyber security? డిసెంబర్ 2025లో సైబర్ భద్రతను పెంపొందించడానికి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ సంస్థతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్, ఐఐటి కాన్పూర్. Which was the first payment bank in India to receive in principle approval from RBI to convert into a స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇన్ డిసెంబర్ 2025? 2025 డిసెంబర్లో చిన్న ఫినాన్స్ బ్యాంక్గా మారడానికి అంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్గా మారడానికి ఆర్బీఐ తాత్కాలిక ఆమోదం పొందిన భారతదేశపు మొదటి పేమెంట్ బ్యాంక్ ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్. Who won the second edition of the Jerusalem Masters 2025 chess tournament by defeating 5-time world champion Grandmaster Vishwanathan Anand in the final? జెరూసెలం మాస్టర్స్ 2025 రెండవ ఎడిషన్ ఫైనల్లో 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ను ఓడించి ఎవరు విజేత అయ్యారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే అరుణ్ ఎరిగాసి. Which university topper the medal tally at the 5th edition of Khelo India University Games 2025 held in Rajasthan? రాజస్థాన్లో జరిగిన 5వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన విశ్వవిద్యాలయం ఏది? ఏది అంటే చండీగఢ్ యూనివర్సిటీ. Who was re-elected as the president of the National Rifle Association of India in December 2025 for the 2025-2029 term? 2025 డిసెంబర్లో 2025-29 కాలం కోసం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు అంటే కలికేష్ నారాయణ్ సింగ్ యు. Which wildlife sanctuary in Telangana is set to launch safari services for the first time promoting ecotourism? తెలంగాణలోని ఏ వన్యప్రాణుల అభయారణ్యం మొదటిసారిగా పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ సఫారీ సేవలను ప్రారంభించింది అంటే ఎటూర్ నగరం వన్యప్రాణి ఆశ్రయణ అంటే శాంక్చురీ అనమాట. In which Indian state was the Earth Summit 2025 held at మహాత్మా మందిర్ గాంధీనగర్? గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఎర్త్ సమ్మిట్ 2025
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగింది? ఈ రాష్ట్రంలో అంటే గుజరాత్. Which Indian state set a Guinness World Record by installing 45,911 off-grid solar agricultural pumps in just 30 days? కేవలం 30 రోజుల్లో 45,911 ఆఫ్ గ్రిడ్ సోలార్ వ్యవసాయ పంపులను ఏర్పాటు చేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన భారతీయ నగరం ఏది? ఏది అంటే మహారాష్ట్ర. Where will the second WHO Global Summit on Traditional Medicine be held in December 2025? డిసెంబర్ 2025లో WHO యొక్క రెండవ సాంప్రదాయ వైద్యంపై గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆల్రెడీ నిర్వహించబడిందండి. ఎక్కడ అంటే భారత మండపం, న్యూఢిల్లీ. Under which operation was INS Gharial recently deployed to provide humanitarian assistance to cyclone affected regions of Sri Lanka? శ్రీలంకలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు మానవతా సహాయం అందించడానికి ఐఎన్ఎస్ ఘరియల్ ఇటీవల ఏ ఆపరేషన్లో భాగంగా పంపబడింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఆపరేషన్ సాగర్ బంధు. Which invasive plant species is Tamil Nadu aiming to completely eradicate from all forest divisions by March 2026? తమిళనాడు రాష్ట్ర అటవీ డివిజన్ల నుంచి మార్చ్ 2026 నాటికి ఏ మొక్క జాతిని పూర్తిగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సెన్నా స్పెక్టా బిలిస్. What was the key decision of the RBI Monetary Policy Committee in December 2025 regarding the policy repo rate? ఐ థింక్ ఈ పాలసీ రెపో రేట్ అనేటువంటిది 2 days బ్యాక్ చేంజ్ అయిందండి. దాన్ని ఒకసారి చూసుకోగలరు. Who was awarded the first ever FIFA Peace Prize during the 2026 FIFA World Cup final draw ceremony in Washington, D.C.? వాషింగ్టన్ డీసీలో జరిగిన 2026 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ డ్రా వేడుకలో మొట్టమొదటి ఫిఫా శాంతి బహుమతిని ఎవరికి ప్రదానం చేశారు? ఎవరికి అంటే డొనాల్డ్ ట్రంప్ గారికి. Which Indian state will host the Adani Group's 2,500 crore AI powered green data center? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అదానీ గ్రూప్ 2,500 కోట్ల ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ను ఏ భారతీయ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది అంటే తెలంగాణ. Which strategically significant tunnel in Ladakh inaugurated by Defense Minister Rajnath Singh is expected to provide all-weather connectivity and boost regional development? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించిన లదాఖ్లోని ఏ వ్యూహాత్మకంగా ముఖ్యమైన సొరంగం అన్ని వాతావరణాల్లో కనెక్టివిటీని అందించి ప్రాంతీయ అభివృద్ధిని పెంపొందిస్తుందని భావిస్తున్నారు అంటే షోక్ టన్నెల్. Which country did Patanjali Group sign an MOU with in December 2025 to promote health, wellness, yoga and Ayurveda? ఆరోగ్యం, వెల్నెస్, యోగా మరియు ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి పతంజలి గ్రూప్ డిసెంబర్ 2025లో ఏ దేశంతో అవగాహన ఒప్పందంపై సైన్ చేసింది అంటే రష్యా. Which company launched India's first 3D surface mapping technology for deployment at 6 Adani Group airports? 6 అదానీ గ్రూప్ విమానాశ్రయాలలో విస్తరణ కోసం భారతదేశపు మొట్టమొదటి 3D సర్ఫేస్ మ్యాపింగ్ టెక్నాలజీని ఏ కంపెనీ ప్రారంభించింది అంటే జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్. Deepavali was officially inscribed on UNESCO's representative list of the intangible cultural heritage of humanity during which session of the Intergovernmental Committee? అంతర్ప్రభుత్వం కమిటీ యొక్క ఏ సమావేశంలో దీపావళిని యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ ప్రతినిధి జాబితాలో అధికారికంగా చేర్చారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే 20 సమావేశం, న్యూఢిల్లీ. Which fast approaching celestial object is being tracked under the world's largest planetary defense exercise led by European Space Agency, NASA and the International Asteroid Warning Network?
ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా మరియు అంతర్జాతీయ గ్రహ శకల హెచ్చరిక నెట్వర్క్ నేతృత్వంలో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద గ్రహ రక్షణ విన్యాసంలో వేగంగా సమీపిస్తున్న ఏ ఖగోళ వస్తువును ట్రాక్ చేస్తున్నారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే 3i అట్లాస్. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ Salman Rushdie's first work of fiction published after the 2022 attack on his wife which left him blind in one eye? 2022లో తనపై జరిగిన దాడి అనంతరం ఒక కంటి చూపు కోల్పోయిన తర్వాత సల్మాన్ రష్దీ రచించిన తొలి కల్పిత ఫిక్షన్ రచన ఏది? ఆన్సర్ ఏంటి అంటే ద 11th అవర్. The One Nation, One License, One Payment framework proposed by DPIIT-led committee is related to which issue? DPIIT ఆధ్వర్యంలోని కమిటీ ప్రతిపాదించిన వన్ నేషన్ వన్ లైసెన్స్ వన్ పేమెంట్ విధానం ఏ అంశానికి సంబంధించింది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏ అంశానికి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాపీరైట్. Which Indian civil servant won the UNEP Champions of the Earth 2025 award for leadership in క్లైమేట్ మిటిగేషన్, అడాప్షన్ అండ్ హీట్ రెసిలియన్స్? వాతావరణ మార్పు నియంత్రణ, అనుకూలత మరియు హీట్ రెసిలియన్స్ రంగాల్లో నాయకత్వానికి గాను 2025 యుఎన్ఈపీ ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును గెలుచుకున్న భారతీయ సివిల్ సర్వెంట్ ఎవరు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సుప్రియా సాహు. Who has been appointed as the new Chief Medical Officer of the National Comprehensive Cancer Network effective from 26 February 2026? 2026 ఫిబ్రవరి 2026 నుండి అమల్లోకి వచ్చే విధంగా నేషనల్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ నెట్వర్క్ యొక్క కొత్త చీఫ్ మెడికల్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏంటి అంటే రేణుకా అయ్యర్. Which judge of the Madurai bench of the Madras High Court is facing a potential impeachment motion in the Indian Parliament following his order related to కార్తీక దీపం ఫెస్టివల్? కార్తీక దీపం పండుగకు సంబంధించిన తన ఉత్తర్వుల కారణంగా మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్కు చెందిన ఏ న్యాయమూర్తి భారత పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే జస్టిస్ జిఆర్ స్వామినాథన్. Which Indian Chief Minister was honored by the World Book of Records, London, for taking the oath 10 times, becoming the first in India to achieve this? 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ ఘనత సాధించిన భారతదేశపు మొదటి వ్యక్తిగా నిలిచినందుకు లండన్కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏ భారతీయ ముఖ్యమంత్రిని సత్కరించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే నితీష్ కుమార్. Which tiger reserve in Rajasthan is set to receive a tigress from Pench Tiger Reserve as part of India's second ever interstate tiger relocation initiative? భారతదేశపు రెండవ అంతరాష్ట్ర పులుల తొలగింపు కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్లోని ఏ పులుల సంరక్షణ కేంద్రం పెంచ్ టైగర్ రిజర్వ్ నుండి ఒక ఆడపులిని స్వీకరించబోతోంది? ఆల్రెడీ రిలొకేట్ చేశారని ద ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే రామ్ఘర్ విషార్థి టైగర్ రిజర్వ్, విష్ధారి టైగర్ రిజర్వ్. Which digital payment system has been recognized by the IMF as the world's largest real-time retail payment system by transaction volume? లావాదేవీల పరిమాణం ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ రిటైల్ పేమెంట్ వ్యవస్థగా IMF గుర్తించిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ఏది? సో ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ. The 8th-day Festival of Lights recently in the news, which commemorates the rededication of the Holy Temple in Jerusalem, is known as the which festival? ఇటీవల వార్తల్లో నిలిచిన జెరూసలంలోని పవిత్ర దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించడాన్ని గుర్తు చేసుకుని 8 రోజుల కాంతి ఉత్సవంగా ఏ పండుగను ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే హనుక్కా పండుగ. Which Indian state has been declared the ginger capital of India by నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ ద్వారా భారతదేశం యొక్క అల్లం రాజధాని అంటే జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించబడిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే మిజోరాం.
Which ministry will confirm the National Handicrafts Award and Shilp Guru Awards for the year 2023-2024 during National Handicrafts Week celebrations in December 2025? 2025 డిసెంబర్లో జాతీయ హస్తకళల వారోత్సవాల సందర్భంగా 2023 మరియు 2024 సంవత్సరాలకు సంబంధించిన జాతీయ హస్తకళల అవార్డులు మరియు శిల్ప్ గురు అవార్డులను ఏ మంత్రిత్వ శాఖ ప్రదానం చేసింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. Where was the 11th India International Science Festival organized by the Ministry of Earth Sciences held in December 2025? భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన 11వ భారత అంతర్జాతీయ విజ్ఞాన ఉత్సవం డిసెంబర్ 2025లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే పంచ్కుల, హర్యానాలో జరిగింది. Where did India's first indigenous hydrogen fuel cell vessel Pilot 01 flagged off in December 2025? 2025 డిసెంబర్లో భారతదేశపు తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌకను ఎక్కడ ప్రారంభించారు? అంటే వారణాసి, ఉత్తరప్రదేశ్లో. Which of the following wetlands were added by India in December 2025 as its 95th, 96th Ramsar sites, thereby increasing the total number of Ramsar sites in the country? యాక్చువల్గా ఇప్పుడు 98 ఉన్నాయండి, ఇంకో 2 అయితే యాడ్ అయ్యాయి. సో అప్పటి కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇది డిస్కస్ చేస్తున్నాము. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సిలిసేర్ సరస్సు మరియు కోప్రా జలాశయం. సిలిసేర్ సరస్సు ఏమో రాజస్థాన్లో ఉంది, కోప్రా జలాశయం ఏమో ఛత్తీస్గఢ్లో ఉంది. భారతీయ భాషా ఉత్సవ్ 2025 ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ హెల్డ్ టు కమమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ రినౌడ్ ఇండియన్ పోయెట్? విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన భారతీయ భాషా ఉత్సవ్ 2025 ఏ ప్రసిద్ధ భారతీయ కవి జయంతిని స్మరించుకునేందుకు నిర్వహించబడింది అంటే మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారు. According to the Art and Capitals Passport Index 2025, which country has the world's strongest passport and what is India's global rank? ఆర్ట్ అండ్ క్యాపిటల్ యొక్క పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఏ దేశానిది మరియు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సో యుఏఈ అనేటువంటిది ఫస్ట్ అనమాట. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 67th. హూ వాజ్ నేమ్డ్ టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2025? టైమ్స్ మ్యాగజైన్ 2025 పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ఎంచుకుంది అంటే ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏఐ. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ఇనాగ్రల్ కామన్వెల్త్ ఖోఖో ఛాంపియన్షిప్ ఇన్ మార్చ్ 2026? 2025 మార్చ్లో ప్రారంభం కాబోయే కామన్వెల్త్ ఖోఖో ఛాంపియన్షిప్ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే భారతదేశం. Who visited India from 10th to 12th December 2025 to strengthen the India-Italy strategic partnership and co-chaired the Italy-India Business Forum 2025? భారత్ ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి 2025 డిసెంబర్ 10 నుండి డిసెంబర్ 12 వరకు భారత్ను సందర్శించి ఇటలీ భారత్ బిజినెస్ ఫోరం 2025కి సహాధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు అంటే ఆంటోనియో టజానీ. What economic target is set under the Vision 2047 roadmap unveiled during the Telangana Rising Global Summit 2025? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 సందర్భంగా ఆవిష్కరించిన విజన్ 2047 రోడ్ మ్యాప్ కింద ఏ ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించారు అంటే $3 trillion. Who was sworn in as the new Prime Minister of the చెక్ రిపబ్లిక్ ఇన్ డిసెంబర్ 2025? 2025 డిసెంబర్లో చెక్ రిపబ్లిక్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆండ్రేస్ బాబిస్. Who was elected as the first woman president of the Press Club of India in December 2025? 2025 డిసెంబర్లో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే సంగీత బరు పిషా రోటీ. Which country won its first ever Squash World Cup title in December 2025 by defeating Hong Kong in Chennai?
2025 డిసెంబర్లో చెన్నైలో హాంకాంగ్ను ఓడించి మొదటిసారి స్క్వాష్ వరల్డ్ కప్ను గెలిచిన దేశం ఏది అంటే భారతదేశం. Which Indian state launched the Mahacrimes OSA platform in December 2025 to strengthen the cybercrime investigations? 2025 డిసెంబర్లో సైబర్ క్రైమ్ విచారణను బలోపేతం చేయడానికి మహాక్రైమ్ ఓఎస్ఏ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన భారత రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. What is the name of the India's first indigenous 1.0 gigawatt 64-bit and dual core microprocessor unveiled in December 2025? డిసెంబర్ 2025లో ఆవిష్కరించబడిన భారతదేశపు తొలి స్వదేశీ 1.0 గిగాహర్ట్జ్ 64-బిట్ డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్ పేరేంటి అంటే ధ్రువ్ 64. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. Which institution has been designated as India's first yoga and Ayurvedic focused cluster center under the Gnan Bharatam mission in December 2025? డిసెంబర్ 2025లో జ్ఞాన్ భారతం మిషన్ కింద భారతదేశపు మొదటి యోగా మరియు ఆయుర్వేదంపై దృష్టి సారించిన క్లస్టర్ సెంటర్గా ఏ సంస్థ నియమించబడింది అంటే యూనివర్సిటీ ఆఫ్ పతాంజలి. According to the Global AI Vibrancy Tool 2025 released by Stanford High, what was India's rank in the 2024 Global Vibrancy Index? స్టాన్ఫోర్డ్ హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ 2025 ప్రకారం 2024 గ్లోబల్ వైబ్రెన్సీ ఇండెక్స్లో భారతదేశ స్థానం ఏంటి అంటే 3వ స్థానం. Which traditional handspun and hand-woven cotton fabric from Andhra Pradesh received the geographical indication, the GI tag in December 2025? డిసెంబర్ 2025లో భౌగోళిక సూచి ట్యాగ్ పొందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన సంప్రదాయ చేతితో నూలిన మరియు నేసిన పత్తి వస్త్రం పేరేంటి అంటే పొందూరు ఖాదీ. Which Indian organization became the first in India to receive the IEEE Standards Association Corporate Award in 2025? 2025 సంవత్సరానికి గాను IEEE స్టాండర్డ్ అసోసియేషన్ కార్పొరేట్ అవార్డును భారతదేశంలో తొలిసారిగా పొందిన సంస్థ ఏది అంటే సిడాట్. Who was sworn in as the 13th Chief Information Commissioner of India on 15 December 2025? 2025 డిసెంబర్ 15న భారత కేంద్ర సమాచార కమిషన్ 13వ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు అంటే రాజ్ కుమార్ గోయల్ గారు. Which prestigious award was conferred upon Prime Minister Narendra Modi during his official visit to Ethiopia in December 2025? డిసెంబర్ 2025లో ఇథియోపియాలో తన అధికారిక పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఏ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రదానం చేయబడింది అంటే ద గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా. Who was elected as the 30th President of Chile in December 2025? డిసెంబర్ 2025లో చిలీ 38వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే హోసే ఆంటోనియో కాస్ట్రిస్ట్. Which new rural employment and development scheme introduced in 2025 provides 125 days of guaranteed wage employment to every rural household? 2025లో ప్రవేశపెట్టబడిన ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల హామీ వేతన ఉపాధిని అందించే కొత్త గ్రామీణ ఉపాధి మరియు అభివృద్ధి పథకం ఏది అంటే విబిజీ గ్రామ్ G2025 అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. What is the name of the joint military exercise whose second edition commenced on 18 December 2025 between the Indian Army and the UAE Land Forces at Abu Dhabi? 18 డిసెంబర్ 2025న అబుదాబిలో భారత సైన్యం మరియు యుఏఈ భూసైన్యం మధ్య ప్రారంభమైన 2వ ఎడిషన్ సంయుక్త సైనిక వ్యాయామం పేరు ఏమిటి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్ 2.
What is the name of the bilateral air exercise conducted between the Indian Air Force and the Russian Federation Aerospace Force, whose third edition was held in December 2025 in New Delhi? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఎక్సర్సైజ్ అవియా ఇంద్ర. Which zoological park in Karnataka received 8 black-capped capuchin monkeys, Sabachus apella, in December 2025 under an international animal exchange program? అంతర్జాతీయ జంతు మార్పిడి కార్యక్రమం కింద డిసెంబర్ 2025లో 8 నల్ల తల గల కపుచిన్ కోతులను అంటే సపాచస్ అపెల్లాలను కర్ణాటకలోని ఏ జూ పార్క్ స్వీకరించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్. ఇండియాస్ ఫస్ట్ ఫారెస్ట్ యూనివర్సిటీ announced recently is proposed to be established in which of the following locations? ఇటీవల ప్రకటించిన భారతదేశపు తొలి అటవీ విశ్వవిద్యాలయం కింది వాటిలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబడనుంది? ఎక్కడ అంటే గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. Who has been reappointed as Managing Director of the State Bank of India by the Appointments Committee of the Cabinet for the period 27th January 2026 to 31st December 2027? క్యాబినెట్ నియామక కమిటీ ద్వారా 27 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2027 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా పునః నియమితుడైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే అశ్విని కుమార్ తివారీ. Which highest civilian honor of woman was awarded to PM Narendra Modi during his visit to Muscat in December 2025? డిసెంబర్ 2025లో మస్కట్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉమన్ యొక్క ఏ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేయబడింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఉమన్, ఆర్డర్ ఆఫ్ ఉమన్ ఫస్ట్ క్లాస్. విచ్ స్టేట్ ఈజ్ హోస్టింగ్ ద AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ ఇన్ డిసెంబర్ 2025? డిసెంబర్ 2025లో AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తోంది? ఏ రాష్ట్రం అంటే ఆల్రెడీ నిర్వహించిందని ఒరిస్సా. విచ్ టీమ్ ఓన్ దేర్ ఫస్ట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ ఇన్ 2025-26 బై డిఫీటింగ్ హర్యానా ఇన్ ద ఫైనల్స్? 2025-26 సీజన్లో ఫైనల్స్లో హర్యానాను ఓడించి తమ తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది అంటే జార్ఖండ్. Which AIIMS campus in India inaugurated the country's first Zenset post office in December 2025? 17 డిసెంబర్ 2025న భారతదేశంలో తొలి జెన్జెట్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభించిన ఎయిమ్స్ క్యాంపస్ ఏది అంటే ఎయిమ్స్ విజయపూర్. Which bill passed by the Indian Parliament in 2025 grants statutory status to the Atomic Energy Regulatory Board, strengthens nuclear safety oversight and recognizes small modular reactor as future clean energy technologies? 2025లో భారత పార్లమెంట్ ఆమోదించిన అణు శక్తి నియంత్రణ మండలికి చట్టబద్ధ హోదా కల్పించి అణు భద్రతను బలోపేతం చేసి చిన్న మాడ్యులర్ రియాక్టర్లను భవిష్యత్తు స్వచ్ఛ శక్తి సాంకేతికాలుగా గుర్తించిన బిల్ ఏది అంటే శాంతి బిల్. ద సాత్ నిశ్చయ్ 3 అంటే 7 రిజాల్వ్స్ 3.0 ప్రోగ్రామ్ 2025 నుండి 2030 వరకు అనమాట వాస్ అప్రూవ్డ్ బై ద స్టేట్ క్యాబినెట్ అండర్ ద చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్. దిస్ ప్రోగ్రామ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? సాత్ నిశ్చయ్ 3 అంటే 7 రిజాల్వ్స్ 3.0 కార్యక్రమం ఏ సంవత్సరానికి గాను అంటే కాల వ్యవధి ఎంత అంటే 2025 నుండి 2030 వరకు అనమాట. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ కార్యక్రమం ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే బీహార్. వేర్ ఈజ్ ద నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ డెడికేటెడ్ టు మ్యారిటైమ్ హెరిటేజ్ బీయింగ్ డెవలప్డ్? భారతదేశంలో సముద్ర వారసత్వానికి పూర్తిగా అంకితమైన మొదటి జాతీయ సంస్థ అయినటువంటి జాతీయ సముద్ర వారసత్వ సముదాయం ఎక్కడ అభివృద్ధి చేయబడుతోంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే లోథల్, గుజరాత్లో.
The Ministry of Finance unveiled a new common logo for which type of banks in India? భారతదేశంలో ఆర్థిక శాఖ కొత్త సాధారణ లోగోను ఏ రకమైన బ్యాంకులకు ప్రకటించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ఏ న్యూ టెర్మినల్ అట్ విచ్ ఎయిర్పోర్ట్ ఇన్ అస్సాం? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అస్సాంలో ఏ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ను ప్రారంభించారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే లోకప్రియ గోపీనాథ్ బోర్డ్లోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం గువాహతి అస్సాం. Which countries conducted Operation Hawkeye in Syria to strike ISIS targets after an attack in Palmyra? పాల్మిరాలో జరిగిన దాడి తర్వాత సిరియాలో ఐఎస్ఐఎస్ లక్ష్యాలపై ఆపరేషన్ హ్యాక్ ఐను నిర్వహించిన దేశాలు ఏవి? ఏవి అంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ జోర్డన్. As of the week ending December 12, 2025, India's foreign exchange reserves rose to which of the following amounts? డిసెంబర్ 12, 2025 నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు క్రింది మొత్తాలలో ఏ స్థాయికి పెరిగాయి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే $688.49 బిలియన్. Who became the first artist with a learning disability to win the prestigious Turner Prize in British art? బ్రిటిష్ కళారంగంలో ప్రతిష్టాత్మకమైన టర్నర్ బహుమతిని గెలుచుకున్న అభ్యాస వైకల్యం ఉన్న మొదటి కళాకారిణి ఎవరు? అంటే నిన్నా కాలు. Who will become the first wheelchair user astronaut to fly to space on Blue Origin's NS-37 మిషన్? బ్లూ ఆరిజిన్ యొక్క NS-37 మిషన్లో అంతరిక్షంలోకి ప్రయాణించే మొదటి వీల్చైర్ యూజర్ ఆస్ట్రోనాట్ పేరేంటి? ఆ పేరు ఏం పేరు అంటే మికాయేలా బెంతాస్. Which Indian launch vehicle will be used to place the Bluebird 6 communication satellite into orbit on December 24, 2025? 2025 డిసెంబర్ 24న బ్లూబర్డ్ 6 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టడానికి ఏ భారతీయ ప్రయోగ వాహనాన్ని ఉపయోగించనున్నారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే LVM-3. Which state is getting a 10,601 crore ammonia urea fertilizer plant launched by PM Modi in December 2025? డిసెంబర్ 2025లో ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభించిన 10,601 కోట్ల అమోనియా యూరియా ఎరువు ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం. ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే అస్సాంలో. Which institution released the report titled Internalization of Higher Education in India, Prospects, Potential and Policy Recommendations in December 2025, outlining a roadmap to make India a global hub for higher education and research by 2047? డిసెంబర్ 2025లో ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ప్రాస్పెక్ట్స్, పొటెన్షియల్ అండ్ పాలసీ రికమెండేషన్స్ అనే నివేదికను విడుదల చేసి 2047 నాటికి భారతదేశాన్ని ఉన్నత విద్య మరియు పరిశోధనలో గ్లోబల్ హబ్గా మార్చేందుకు రోడ్ మ్యాప్ను ప్రతిపాదించిన సంస్థ ఏది? సో ఏ సంస్థ అండి అంటే నీతి ఆయోగ్. Which satellite was successfully launched by ISRO using the LVM-3M6 launch vehicle from Satish Dhawan Space Center, Sriharikota on 24 December 2025 to provide direct 4G or 5G connectivity to standard smartphones? 2025 డిసెంబర్ 24న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి LVM-3M6 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించి స్మార్ట్ ఫోన్లకు నేరుగా 4G లేదా 5G కనెక్టివిటీ అందించేందుకు రూపొందించిన ఉపగ్రహం పేరేంటి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే బ్లూబర్డ్ బ్లాక్ 2. Which country announced plans to build a nuclear power plant on the moon by 2036 to support its lunar missions and a joint research station? చంద్రునిపై చేపట్టే మిషన్లకు మరియు ఉమ్మడి పరిశోధనా కేంద్రానికి మద్దతుగా 2036 నాటికి చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మించే ప్రణాళికలను ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే రష్యా. Russia has successfully completed user evaluation trials of a missile system that meets all PSQR అంటే project specific qualitative requirements
and is designed to intercept aircraft, drones, cruise missiles, and other high-speed aerial targets. Identify the missile system. డిఆర్డిఓ నిర్వహించిన యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్ అనేటువంటిది డిఆర్డిఓ నిర్వహించిందనమాట. ఈ ట్రయల్స్ అనేటువంటివి విజయవంతంగా పూర్తి చేసి అన్ని పిఎస్క్యూఆర్ అవసరాలు నెరవేర్చుతూ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు మరియు ఇతర వేగవంతమైన గగన లక్ష్యాలను అడ్డుకునేలా రూపొందించిన క్షిపణి వ్యవస్థ ఏది అంటే ఆకాష్ మిసైల్ సిస్టమ్. Which country announced plans to build a nuclear power plant on the moon by 2036 to support its lunar missions and a joint research station? చంద్రునిపై చేపట్టే మిషన్లకు మరియు ఉమ్మడి పరిశోధనా కేంద్రానికి మద్దతుగా 2036 నాటికి చంద్రునిపై అణు విద్యుత్ ప్లాన్ను నిర్మించే ప్రణాళికలను ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే రష్యా. In December 2025, India Optel Limited signed a collaboration agreement with Safran Electronics and Defense France to produce two high-precision combat-proven defense systems locally. Which of the following systems are included in this agreement? డిసెంబర్ 2025లో ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ 2 అత్యంత ఖచ్చితమైన యుద్ధరంగంలో నిరూపితమైనటువంటి రక్షణ వ్యవస్థలను స్థానికంగా ఉత్పత్తి చేయడానికి ఏ దేశంతో అంటే ఫ్రాన్స్కు చెందినటువంటి సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్తో ఒక సహకార ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో క్రింది వాటిలో ఏ వ్యవస్థలు చేర్చబడ్డాయి అంటే సిగ్మా 30N డిజిటల్ రింగ్ లేజర్ గైరో ఇనర్షియల్ నేవిగేషన్ సిస్టమ్ మరియు దీన్ని ఏమంటారంటే CM3MR డైరెక్ట్ ఫైరింగ్ సైట్ అంటారు. Prime Minister Narendra Modi inaugurated a memorial complex in Lucknow on the 101 birth anniversary of Atal Bihari Vajpayee, featuring bronze statues of Shyam Prasad Mukherjee, Deen Dayal Upadhyaya and Vajpayee, along with a lotus-shaped museum. What is the name of this memorial? Pradhana Mantri Narendra Modi garu Atal బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా లక్నోలో ఒక స్మారక సముదాయాన్ని ప్రారంభించారు. ఇందులో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ, వాజ్పేయి గారిల కాంస్య విగ్రహాలతో పాటు కమలం ఆకారంలో ఉన్న ఒక మ్యూజియం కూడా ఉన్నాయి. ఈ స్మారక చిహ్నం పేరేంటి అంటే రాష్ట్ర ప్రేరణ స్థల్. On December 22, 2025, which two entities signed a memorandum of understanding to jointly develop software and AI-based solutions for military applications? డిసెంబర్ 2025న సైనిక అవసరాల కోసం సాఫ్ట్వేర్ మరియు కృత్రిమ మేధస్సు ఆధారిత పరిష్కారాలను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి ఏ రెండు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు అంటే ఇండియన్ ఆర్మీ మరియు NSUT. On 22nd December 2025, which Indian naval ship, the third of 8 anti-submarine warfare shallow watercraft, was delivered by Golden Reach Shipbuilders and Engineers to the Indian Navy at Chennai Port? 2025 డిసెంబర్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ద్వారా 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లలో మూడవదైన ఏ భారతీయ నౌకను చెన్నై పోర్టులో భారతదేశ దళానికి అప్పగించారు అంటే INS అంజాదీప్. Which state officially notified Hansi as its 23rd district on 22nd December 2025? 2025 డిసెంబర్న హన్సీని 23వ జిల్లాగా అధికారికంగా ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే హర్యానా. Who was honored with the Chevalier d'Ordre des Arts et des Lettres, Knight of the Order of Arts and Letters in December 2025 for promoting multilingualism and international cultural collaboration? బహుభాషా సాహిత్యాన్ని మరియు అంతర్జాతీయ సాంస్కృతిక సహకారాన్ని ప్రోత్సహించినందుకు 2025 డిసెంబర్లో నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని ఎవరు పొందారు అంటే రవి DC గారు.
The Subhansiri Lower Hydroelectric Project is located at Geremuk on the border of Assam and which state? సుభాన్సిరి లోయర్ జల విద్యుత్ ప్రాజెక్టు గిరుకాముఖ్ వద్ద అస్సాం మరియు ఏ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్. In which state were India's first medical colleges under the public-private partnership model established? 2025 డిసెంబర్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ కింద భారతదేశంలో తొలి మెడికల్ కాలేజీకు పునాదురాలు వేసిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. According to the Global Economics Analyst Macro Outlook 2026 report released by Goldman Sachs, what is the projected GDP real growth rate for India for 2026 and 2027? So 2026 కేమో 6.7, 2027 కేమో 6.8. ఐ థింక్ ఇది చేంజ్ అయిందండి, ఒకసారి చూసుకోండి దీన్ని. ఐ థింక్ ఈరోజు కరెంట్ అఫైర్స్ 12th డిసెంబర్ కరెంట్ అఫైర్స్న ఇది రివైజ్ అయింది, ఒకసారి చూసుకోండి మీరు. సో ఇది ఎప్పుడు రివైజ్ అయింది అంటే 12th ఫిబ్రవరి 2026న రివైజ్ అయింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డిజైన్డ్ అండ్ బిల్ట్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ ఇండక్టెడ్ ఇంటూ సర్వీస్ బై ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇన్ డిసెంబర్ 2025? డిసెంబర్ 2025లో ఇండియన్ కోస్ట్ గార్డ్ సేవలో ప్రవేశపెట్టబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన కాలుష్య నియంత్రణ నౌక పేరు ఏంటి అంటే సముద్ర ప్రతాప్. Which two new airlines received no objection certificates from the Ministry of Civil Aviation in December 2025 to commence operations in 2026? 2026లో కార్యకలాపాలను ప్రారంభించడానికి డిసెంబర్ 2025లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి ఏ రెండు కొత్త విమానయాన సంస్థలు నిరభ్యంతర పత్రాలను పొందాయి అంటే ఏఐ హింద్ ఎయిర్ అండ్ ఫ్లై ఎక్స్ప్రెస్. అల్ హింద్ ఎయిర్ అండ్ ఫ్లై ఎక్స్ప్రెస్. Which startup backed by Zoho developed and deployed India's first fully indigenous 1.5 Tesla MRI scanner in December 2025? జోహో మద్దతు ఉన్న ఏ స్టార్టప్ డిసెంబర్ 2025లో భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ 1.5 టెస్లా ఎంఆర్ఐ స్కానర్ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చింది అంటే దాని పేరు ఏంటి అంటే వాక్సెల్ గ్రిడ్స్. Who has been elected as the chair of the BWF Athletics Commission for the 2026 to 2029 term? 2026 నుండి 2029 కాలానికి BWF అంటే బ్యాడ్మింటన్ అండి అథ్లెట్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే పివి సింధు గారు. From which platform did India successfully test fire the K4 submarine launched ballistic missile in December 2025? డిసెంబర్ 2025లో భారతదేశం ఏ ప్లాట్ఫామ్ నుండి K4 సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది అంటే ఐఎన్ఎస్ అరిఘాట్. Where was the Anti-Terror Conference 2025 inaugurated by Union Minister Amit Shah in December 2025? డిసెంబర్ 2025లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించిన యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. Where did DRDO conduct the maiden flight test of the Pinaka Long Range Guided Rocket in December 2025? 2025 డిసెంబర్లో డిఆర్డిఓ పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ యొక్క తొలి ఫ్లైట్ టెస్ట్ ఎక్కడ నిర్వహించబడింది అంటే చాందీపూర్, ఒడిస్సా.
Which indigenous next generation civil helicopter was inaugurated and has inaugural flight flagged off by Union Minister Ram Mohan Naidu in Bengaluru in December 2025. డిసెంబర్ 2025లో బెంగళూరులో కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు గారి చేత ఏ స్వదేశీ తదుపరి తరం పౌర హెలికాప్టర్ ప్రారంభించబడింది అంటే ధ్రువ్ ఎన్జీ. Which government agency developed India's first dedicated wildlife corridor on the Delhi-Mumbai Expressway in Rajasthan? రాజస్థాన్లోని ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్వేపై భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక వైల్డ్ లైఫ్ కారిడార్ను అభివృద్ధి చేసిన ప్రభుత్వ సంస్థ ఏది అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. In which country will Prime Minister Modi attend the BRICS Summit in July 2025? ప్రధానమంత్రి మోదీ గారు 2025 జూలైలో బ్రిక్స్ సమ్మిట్కు హాజరైన దేశం ఏది అంటే బ్రెజిల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మస్కెట్ ఆఫ్ 12th వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇన్ 2025? 12వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 యొక్క మస్కెట్ పేరు ఏంటి అంటే విరాజ్. In which Indian state is the Alaram Wildlife Sanctuary recently designated as the country's first butterfly sanctuary located? భారతదేశంలో ఇటీవల మొట్టమొదటి బటర్ఫ్లై అభయారణ్యంగా ప్రకటించబడిన వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ. Which operation launched by USA to destroy Iranian nuclear sites? ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయడానికి అమెరికా ప్రారంభించిన ఆపరేషన్ ఏది అంటే మిడ్ నైట్ హ్యామర్. Bhashini is an Indian government project developed by which ministry under its National Language Translation Mission? భాషిని అనే భారత ప్రభుత్వ ప్రాజెక్టు జాతీయ భాషా అనువాద మిషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద అభివృద్ధి చేయబడింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. Which state becomes India's third fully literate state after Mizoram and Goa? మిజోరాం మరియు గోవాల తర్వాత ఏ రాష్ట్రం భారతదేశంలో మూడవ సంపూర్ణ సాక్షర రాష్ట్రంగా మారింది అంటే త్రిపుర. Which airlines named the world's best airlines as per Skytrax 2025? Skytrax 2025 ప్రకారం ప్రపంచంలోని ఉత్తమ విమానయాన సంస్థగా ఏ సంస్థ పేరును పొందింది అంటే ఖతార్ ఎయిర్లైన్స్. ఇండిగో అనేటువంటిది భారతదేశపు అతిపెద్ద ఎయిర్లైన్. దక్షిణాసియాలోనే ఉత్తమ విమానయాన సంస్థగా మరియు ఉత్తమ తక్కువ ఖర్చుతో కూడిన విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది ఏది అంటే ఇండిగో. Which state has become the top performer in digital procurement through the government e-marketplace? గవర్నమెంట్ ఈ మార్కెట్ల ద్వారా డిజిటల్ ఖరీదులో ఉత్తమ ప్రదర్శన కనిపించిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. What is the rank based on fastest growing electricity producing company? What is the India's rank? భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యుత్ ఉత్పత్తి దేశాల జాబితాలో ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 3rd ర్యాంక్లో నిలిచింది. Which city set Guinness World Record during International Yoga Day 2025 celebrations? అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 వేడుకల సందర్భంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ను సృష్టించిన నగరం ఏది అంటే విశాఖపట్నం. Recently, which state issued an amended order designating Hindi as the general third language for students in classes 1 to 5 in Marathi and English medium schools? ఇటీవల మరాఠీ మరియు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు హిందీని సాధారణ 3వ భాషగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. Which నేషనల్ ఇన్స్టిట్యూట్ కొలాబరేటింగ్ టు ఇంప్లిమెంట్ ఢిల్లీస్ ఆర్టిఫిషియల్ రైన్ ప్రాజెక్ట్? ఢిల్లీ కృత్రిమ వర్షపు ప్రాజెక్టును అమలు చేయడంలో సహకరిస్తున్న జాతీయ సంస్థ ఏది అంటే ఐఐటి కాన్పూర్. Which space startup is ready to launch India's first thinking data compute satellite on ISRO's SSLV? భారతదేశపు మొట్టమొదటి ఆలోచించే డేటా కంప్యూట్ ఉపగ్రహాన్ని ఇస్రో యొక్క ఇంగ్లీష్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ని. ఉపగ్రహాన్ని ఇస్రో యొక్క చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం అంటే ఎస్ఎస్ఎల్వి వాహనం ద్వారా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న అంతరిక్ష స్టార్టప్ ఏది అంటే టేక్ మీ టు స్పేస్. In which place Indian Army launched the first community FM radio station? భారత సైన్యం తొలి కమ్యూనిటీ ఎఫ్ఎం రేడియో స్టేషన్ను
ప్రారంభించిన ప్రదేశం ఏది అంటే పితోర్గఢ్, ఉత్తరాఖండ్. విచ్ స్టేట్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ మాహౌట్ విలేజ్ ఇన్ మధుమలై టైగర్ రిజర్వ్? మధుమలై టైగర్ రిజర్వ్లో భారతదేశపు తొలి మావటి గ్రామాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. Who has become the first Indian driver to win a sprint race on debut in Formula 2 రేస్? సో ఫార్ములా 2 రేస్లో తన తొలి స్ప్రింట్ రేస్లో విజయం సాధించిన తొలి భారతీయ డ్రైవర్ ఎవరు అంటే కుష్ మైనింగ్. వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ మెయింటెనెన్స్ డిపోట్ ఈజ్ బీయింగ్ సెటప్? భారతదేశపు తొలి వందే భారత్ మెయింటెనెన్స్ డిపో ఎక్కడ ఏర్పాటు చేయబడుతోంది అంటే జోధ్పూర్, రాజస్థాన్లో. What is the name of the space mission commanded by Indian Group Captain Subhash Shukla? భారత గౌరవనీయ గ్రూప్ కెప్టెన్ సుభాష్ శుక్లా నేతృత్వంలో వహించిన అంతర్జాతీయ దౌత్యానికి గల పేరు ఏంటి అంటే యాక్సియం 4 మిషన్. According to the UN Sustainable Development Solutions Network's latest Sustainable Development Report 2025, what is India's rank? ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ విడుదల చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశం 193 దేశాల్లో ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 99వ స్థానంలో, 99వ ర్యాంకును సాధించింది. సో విచ్ స్టేట్ గెట్స్ అన్ అప్రూవల్ టు సెటప్ ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బేస్డ్ ఆన్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్? స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ సాంకేతికత ఆధారంగా అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి పొందిన రాష్ట్రం ఏది అంటే బీహార్. Which military operation launched by Iran targeting the United States Al Udeid Air Base in Qatar? ఇరాన్ ఖతార్లోని అమెరికా అల్ ఉదెద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన సైనిక ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ బషేర్ అల్ఫేత్ ఆపరేషన్. Which national institute has developed a remote compost monitoring solution to enhance sustainable agriculture and reduce urban waste? స్థిరమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం మరియు పట్టణ వ్యర్థాలను తగ్గించేందుకు రిమోట్ కంపోస్టింగ్ మానిటరింగ్ సొల్యూషన్ను అభివృద్ధి చేసిన జాతీయ సంస్థ ఏది అంటే ఐఐఐటి బెంగళూరు. సో ఇవే అండి ఇవాళ క్వశ్చన్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.